జీటీఎస్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్పేట్ గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లతా యాదగిరి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం మేడం, చాలా బాగున్నాం మేడం. ఓకే, ఎట్లా ఉంది ప్రచారం? పర్వాలేదు మేడం, బాగానే ఉంది, మంచి స్పందన ఉన్నది. ఓకే, గతంలో నేను డిప్యూటీ సర్పంచ్ గా ఉండి ఈ గ్రామానికి చేసిన సేవలు కూడా జనాలు గుర్తిస్తా ఉన్నారు. అందులో ఒకటి అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా నన్ను ఇక్కడ నియమించినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జనాల లోపలికి వెళ్తే కూడా మంచి స్పందన ఏ విధంగా ఉందంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పటికీ ఒక పేదవాడికి, నిరుపేద ఒక రేషన్ బియ్యం తీసుకొని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దుస్థితి ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద బడుగు బలహీన వర్గాలకు రేషన్ కార్డులు ఇమీడియట్లీ ఎటువంటి ఆంక్షలు లేకుండా, గత ప్రభుత్వం ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇల్లు ఉండకూడదు, కారు ఉండకూడదు, బంగ్లు ఉండకూడదు అని చెప్పి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆంక్షలు లేకుండా రేషన్ కార్డులు ఇవ్వడము, రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేయడము, ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి పేదవారికి కూడు గూడు గుడ్డ ఎంత ముఖ్యమైందో దాంట్లో భాగంగా గూడు అనేది ముఖ్యమైంది. గత ప్రభుత్వం ఎక్కడనో డబుల్ బెడ్రూమ్లు కట్టి ఈ గ్రామస్తులు వచ్చి అక్కడ ఉండాలి, అక్కడోటి ఇక్కడ ఉండాలని ఎవరు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామంలో నీకు ఉన్నటువంటి స్థలంలోనే నీకు 5-6 లక్షల రూపాయలు ఇచ్చి నీకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉచితంగా బస్సు ఇవ్వడం జరుగుతుంది. 500కే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది, గ్యాస్ సిలిండర్. అదేవిధంగా ఫ్రీ బస్సు. మన గ్రామంలో మహేశ్వరం మండలంలోనే పెద్ద గ్రామం అమీర్పేట, ఇక్కడ 700 మంది 200 యూనిట్లకు తక్కువగా మినిమంగా ఉచిత కరెంటు వాడుతూ ఉన్నారు. 700 మంది గ్రామంలో ఉచిత కరెంటు వాడుతూ ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చాలా సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నది. దానికి ఆకర్షితులై జనాలు కూడా ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి చెందిన సర్పంచ్ని గెలుపుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి దృఢ సంకల్పంతో జనాలు ఉన్నారు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి 3 వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మాకు చాలా వ్యత్యాసం ఉంది. మేము ఇక్కడ మా మిస్సెస్ లతా యాదగిరి గౌడ్ గారు, వారు విద్యావంతురాలు, వాళ్ళు ఎంటెక్ పూర్తి చేసి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మా మిస్సెస్ విద్యావంతురాలు. మేము గ్రామంలో గతంలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మాకుంది. ఇక ముందు కూడా మేము అభివృద్ధి చేస్తామనే నమ్మకం కూడా జనాలకు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మంచి స్పందన ఉన్నది, మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మాతో పాటు తిరుగుతూ ఉన్నారు, మాకు సంఘీభావం జరుపుతా ఉన్నారు. యాదగిరి గౌడ్ గారు గతంలో మొన్నటి వరకు లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు వరకు కూడా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మరి పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి? నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను చేశాను, కానీ ఈ పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. వారి సంక్షేమ పథకాలు దళిత బంధు అని చెప్పి తీసుకొని వచ్చి ఈ గ్రామానికి 5 మందికి 10 మందికి, ఇప్పుడు దళితులు మా దగ్గర 500 ఓట్లు ఉన్నాయి, 150 కుటుంబాలు ఉంటే ఒక 10 మందికి ఇస్తే మిగతా వాళ్ళతో డిసప్పాయింట్ అయ్యి మనకు వ్యతిరేకులుగా మారే పరిస్థితి ఉన్నది. దళిత బంధే కానీ డబుల్ బెడ్రూమ్ ఉంది. ఈరోజు 4000 ఓటర్ లిస్ట్ ఉన్నటువంటి ఈ గ్రామంలో 10 ఇండ్లు ఇస్తే మేము ముక్కుబడిగా 12 వార్డులు ఉన్నాయి, ఇంకా 2 వార్డులతో వార్డుకు ఒక్కరికి ఇస్తే వాళ్ళు కూడా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు నచ్చక, ఈ జనాల లోపల ఆదరణ లేక, జనాలు ఎట్లయితే రాష్ట్రంలో మార్పు కోరుకుంటా ఉన్నారో మనము జనాలకు అనుగుణంగా మన మార్పు కోరుకోవాల్సి వచ్చింది తప్ప మనకు వ్యక్తిగతంగా నా స్వలాభం కోసం నేనేం పోలేదు. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీకి మనం మద్దతు పలికితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సంకల్పంతోనే పోయినాం తప్ప వేరే ఏదో ప్రలోభాలకు ఆశలకు నేను ఎక్కడ వెళ్ళలేదని చెప్పి చెప్పలేదా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇన్ని ఇచ్చారు, లేకపోతే రేషన్ కార్డులు ఇట్లా ఇవ్వలేదు, ఇల్లులు ఇన్ని ఇచ్చారు అని ఇప్పుడు అంటున్నారు కదా. ఆ రోజు మీరు మీ అధిష్టానానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడానికి అప్పుడు ఆ సమస్య మాకు జనాల లోపల రాలేదు, జనాలు మమ్మల్ని నిలదీయలేదు. ఎందుకంటే మాకు ఎందుకు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు అని చెప్పి ఎంతసేపు దాని మీద పెట్టి కాలయాపన చేస్తా వస్తా ఉన్నది. ఇప్పుడు కుల వృత్తుల వారికి ఈ ప్లాట్లు ఇచ్చి గొర్రెలు బర్రెలు వాళ్ళు మళ్ళీ ఇంకో మాట మాట్లాడకుండా కుర్మ వాళ్ళ గొర్రెలు ఇవ్వడము, ఈ కులవృత్తులను వాళ్ళను మళ్ళీ మాట్లాడకుండా వాళ్ళను ఏదో ఒక రకంగా ప్రలోభ పెడతా ఉంటే వాళ్ళు మా దగ్గరికి రాలేదు, మాకు ఆ సమస్య రాలేదు, మేము అడగలేదు. ఈ రోజు అవతల గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తా ఉన్నారు, మీరు ఇయ్యలేదు
కానాడని చెప్పి నిలదీస్తా ఉన్నారు. నిలదీసినప్పుడు వాళ్ళ మాట కట్టుబడి మేము వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరికి లబ్ధిదారులందరికీ ఇప్పించే బాధ్యత మీరు తీసుకుంటారా? 100% మాకు హామీ ఇస్తున్నారు. మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారి ఆశీర్వాదంతో మహేశ్వరం తర్వాత పెద్ద గ్రామ పంచాయతీ అమీర్పేట దీన్ని హస్తగతం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు. వారితో పాటు అదే మొక్కవని ధైర్యంతో నేను కూడా హామీ ఇస్తున్నాను. గ్రామంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మహేశ్వరం మండలంలో అమీర్పేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపురేఖలు మార్చి చూపిస్తానని చెప్పి నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. గ్రామ ప్రజలకు అమీర్పేట గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యనే ముందుగా చేయాలన్న సంకల్పం ఏమన్నా ఉందా? ప్రధాన సమస్యము ఇక్కడ మన గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. మహేశ్వరం అనగానే ధనేశ్వరం అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న శనేశ్వరము డైరెక్ట్ వెళ్తే గానీ తెలియదు. చాలా మంది నిరుపేదలు ఉన్నారు. గూడు ఉండడానికి ఇల్లు లేక ఈ రోజులో గుడిసెలు బతుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇల్లు లేవు. ఈరోజు 85 మంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ప్రజెంట్ అతి త్వరలో గృహప్రవేశాలు చేసుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రేషన్ కార్డు ఒక గరీబోడు పట్టెడు అన్నం గూడు కూడా తిందమ్మ సన్నబియ్యం ఇస్తా ఉన్న ఇలా గవర్నమెంట్ వాళ్ళకి ఆంక్షలు లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి వారికి కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు చూస్తూ ఉంటే ఇప్పుడు నిజంగా పనిచేసే వాళ్ళకి మనం ఎందుకు మద్దతు పలకకూడదని చెప్పి మేము అందరం వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఆ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు పబ్లిక్ తీసుకుపోతూ 6 గ్యారెంటీలపైన ఎట్లా ఉంది ప్రజల 6 గ్యారెంటీలపైన ఎట్లా ఉంది ప్రజల్లో? ఇప్పుడు గతంలో 6 గ్యారెంటీలు స్టార్టింగ్ లో మీరు అన్నట్టు గెలిచి 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ ఇంకేం చేస్తలే అని చెప్పి ఒక అనుమానం పబ్లిక్ లో ఉండేది. 6 గ్యారెంటీల్లో భాగంగా కొన్ని పథకాలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. ఇది నిరుపేదలకు సంబంధించిన గత ప్రభుత్వం నిరుపేదలను ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వలేదు. వాళ్ళని ఏ విధంగా గొర్రెలే కాసుకుంటూ పోవాలి, బర్రెలే కాసుకుంటూ పోవాలని చెప్పి అట్లా ప్రోత్సహించారు తప్ప ఈ విధంగా శాశ్వత పరిష్కారమైనటువంటి సమస్యలు వాళ్ళు చేయలేదు. ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి 6 గ్యారెంటీలుగా నెమ్మదిగా జరుగుతాయి. ఇలా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి పేరు గత ప్రభుత్వం. నేను అందులో పనిచేసినప్పటికీ కూడా అందులో అప్పుల కుప్పలైన ఈ యొక్క రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోతూ దాన్ని ఏ విధంగా బడ్జెట్ సమకూర్చాలి, ఏ విధంగా ఈ 6 గ్యారెంటీలు జనాలకు మాటిచ్చినాం కదా ఎట్లా సఫలీకృతం చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పంతో ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. మన ప్రాంతాన్ని కూడా ఫ్యూచర్ సిటీగా మారుస్తా ఉన్నారు. ఈ గ్లోబల్ హిస్టరీ కూడా ఈ మధ్యలో మీరు చూస్తా ఉన్నారు. ప్రతి దాని రేవంత్ రెడ్డి గారు చాలా బాగా ఈ ప్రాంతాన్ని మన నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి మన నల్లమల్ల పులిబిడ్డ మన ప్రాంత వాసి ముఖ్యమంత్రి కావడం మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పి సంకల్పంతోనే మాలాంటి యువకులందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి పోతా ఉన్నారు. అభివృద్ధి కోసం పోతున్నారు తప్ప వాళ్ళేదో ప్రలోభాలకెట్టి ఏమో వస్తుంది తింటాం చేస్తామనే ఆలోచన కాదు. దాని ముఖ్యంగా కనుక చూసుకుంటే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయమని కూడా మీకు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీరు యూటర్న్ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? ఆ తరుణంలోనే మీరు యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ నుంచి సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నారా? ఎట్లా? నాకు బీఆర్ఎస్ పార్టీ నన్ను నియమించింది వాస్తవమే. నేను వెళ్ళిన ప్రజల్లోకి వెళ్తా ఉంటే కొన్ని చెదురుమదురు సంఘటనలు, అయ్యా మీరు ఏం చేస్తారా రేపు గెలిస్తే, నువ్వు ఏం చేస్తావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేను సర్పంచ్ని గెలిపిస్తే నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పి నన్ను నిలదీస్తా ఉన్నారు. అరే నిజానికి కూడా నేను ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలంటే నా మాట విన్నారు కదా, నేను బీఆర్ఎస్ సర్పంచ్ని ఉంటే ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా నేను గవర్నమెంట్కు వ్యతిరేకమైన సర్పంచ్ ఎక్కడున్నా ఈ గతంలో బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రేపు నేను గెలిచిన అదే పరిస్థితి అవుతుందని జనాలు చేస్తున్న క్వశ్చన్కు నేను 1కి 4 సార్లు ఆత్మవిమర్శ చేసుకొని ఇదే కరెక్ట్ అని చెప్పి నేను అధికార పార్టీకి కట్టాలనే ఉద్దేశంతో వెళ్ళిన తప్ప ఇంకా వేరే ఎటువంటి స్వలాభం లేదు దీంట్లో. ఓకే, అటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలను చూసే మీరు యూటర్న్ అయ్యారన్న 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆలోచన విధానం నచ్చే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ప్రజల నుంచి నేను ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న మొక్కను కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికైతే మంచి స్పందన ఉన్నది. జనాలు ఆదరిస్తా ఉన్నారు. మా మీద కూడా వాళ్ళకి నమ్మకం కలుగుతా ఉన్నది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక రేపు గెలిస్తే అభివృద్ధి చేస్తాడని చెప్పి నమ్మకం కూడా వాళ్ళకి కుదిరింది. నన్ను మంచిగా ఆదరిస్తా ఉన్నారు. ఇంతకుముందు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీ అంచర్లు కానివ్వండి, లేకపోతే మీ వర్గం కానివ్వండి, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారా ఇండైరెక్ట్ గానైనా?
ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను చేసినటువంటి మంచి పనులు, నేను ఒక మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను చేసిన సేవలు, నాకు జరుగుతున్న అన్యాయం, నేను పోయిన విధానాన్ని కూడా ఈ వ్యక్తి చేయగలుగుతాడని చెప్పి నా మీద నమ్మకంతో 60-70% నా ఎంబడే ఉన్నారు. ఇప్పుడు నాకు మద్దతు పలుకుతా ఉన్నారు. నా ప్యానల్లో వాళ్ళు వార్డు మెంబర్లు కూడా తీసుకున్నారు. వాళ్ళు మేము సమిష్టి నిర్ణయంతోనే పోరాటం చేస్తా ఉన్నాం. ఓకే, మొత్తంగా అమీర్పేట్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? అమీర్పేట్ గ్రామంలో 4000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 160 ఓట్లు ఎన్రోల్మెంట్ కూడా అయినాయి. అది ఇంకా లిస్ట్ మా దగ్గర రాలేదు. 3927 ఓట్లు పాతది. ఇప్పుడు 150-160 ఓట్లు ప్రజెంట్ వచ్చినాయి. 4000 చిల్లర ఓట్లు ఉంటాయి. దాంట్లో ఖచ్చితంగా గెలుపు మాత్రం పక్క. మెజార్టీ అనేది నేను గెలిచిన తర్వాతనే చెప్తా. అత్యుత్సాహం లేదు, ముందు మురిసినో లేదు అన్నశాస్త్రం, అటువంటి సిస్టమ్ లో నేను లేను. నేను ఫస్ట్ నుంచి హార్డ్ వర్కర్ను. నాకు నా నమ్మకాన్ని, నా కష్టాన్ని నమ్ముకుంటా, జనాలను నమ్ముకుంటా, అదే సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను గెలిచిన 17వ తారీఖు తర్వాత 18వ తారీఖు మీరు రండి, మా మెజార్టీ ఏందో మీరు చూసుకోండి, మేము అప్పుడు చెప్తాం. ఓకే, వస్తాము. అలాగే అమీర్పేట్ గ్రామ ప్రజలకు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? అమీర్పేట ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పేరున 4000 చిల్లర ఓట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. నన్ను ఒకసారి నా గతంలో నేను చేసిన పనితనం మీకు తెలుసు. ఇప్పుడు కూడా నా స్వార్థం కాదు, అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే నేను వేరే పార్టీకి పోయినా తప్ప నేనేదో నా స్వార్థం కోసం ఉంటే అందులో ఉంటే నన్ను సబితాంద్ర రెడ్డి గారు ఆదరించారు, పార్టీ ఆదరించింది, నాకు మంచి గుర్తింపు ఉంది, కాన్సెన్స్ లెవెల్గా నేను ఒక మంచి వ్యక్తిగా పేరుంది. అయినప్పటికీ అధికారం కోల్పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరగాలంటే నా స్వార్థం కోసం నేను దానిలో ఉంటే ఈ 4000 ప్రజలు నష్టపోతారని, ఈ అందరి మేలు కోసం, నా బాబు కోసం నేను పోయినా తప్ప వేరే ఎటువంటి ఇబ్బందులు లేవు. గుర్తు చెప్పి చెప్పండి. ఇప్పుడు మేము ఇక అమీర్పేట్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లతా యాదగిరి గౌడని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కేఎల్ఆర్ గారు నియమించారు. మాకు బ్యాటు గుర్తు వచ్చింది, సర్పంచ్కి బ్యాటు గుర్తు వచ్చింది. 12 వార్డులకు వివిధ గుర్తులు, గౌన్ అని, గ్యాస్ అని, స్టూల్ అని గుర్తులు వచ్చినాయి. మా వాళ్ళందరికీ 12 వార్డులు కూడా గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సర్పంచ్గా మేము ఖచ్చితంగా గెలుస్తామనే దృఢ సంకల్పం, విశ్వాసం మాకు ఉంది. మరొకసారి గ్రామ ప్రజలందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.